హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పీడబ్ల్యూసీ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. డేటా అనాలిటిక్స్ సంబంధించి అసోసియేట్ జాబ్ రోల్ సంబంధించి వీళ్ళు 4 లొకేషన్స్లో అయితే వీరు హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. హైదరాబాద్, కోల్కతా, ముంబై, బెంగళూరు లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుందాం. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే యాజ్ అన్ అసోసియేట్ యూ విల్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ విత్ ఎక్స్టెన్సివ్ కన్సల్టింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ప్రొవైడ్ సపోర్ట్ టు అవర్ క్లయింట్స్ విత్ టెక్నాలజీ అండ్ కన్సల్టింగ్ సొల్యూషన్స్. సో క్లయింట్స్కి మీరు సపోర్ట్ అయితే అందించాల్సి ఉంటుంది. వర్క్ ఆన్ డేటా అనాలిసిస్, ప్రొవైడ్ ఇన్సైట్స్ యూజింగ్ టూల్స్ లైక్ డేటా అనాలిసిస్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టూల్స్ ఎస్క్యూఎల్ సంబంధించి ట్యాబ్లు, పవర్ బిఐ, ఎక్సెల్ ఈ టూల్స్ పైన మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీటన్నిటిపైన మీకు ఎక్సలెంట్గా నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి డెలివర్ ద క్లయింట్ టెక్నాలజికల్ నీడ్స్ విత్ బెస్ట్ క్వాలిటీ. సో క్లయింట్స్కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి టైం టు టైం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ ఎస్క్యూఎల్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఎస్క్యూఎల్కి సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈటీఎల్కి సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ట్యాబ్లు, పవర్ బిఐ వంటి టూల్స్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద బీఈ బీటెక్ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్ మహేంద్ర నుంచి రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్ ఓపెనింగ్స్ ఫర్ హిందీ వాయిస్ సపోర్ట్. సో హిందీ లాంగ్వేజ్ బాగా వచ్చిన వాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 200 వరకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఒక కాల్ సెంటర్ జాబ్ అనమాట. మీరు హిందీలో అయితే మాట్లాడాల్సి ఉంటుంది కస్టమర్స్తో. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే హైటెక్ సిటీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఖచ్చితంగా మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉంటూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 6 days అయితే మీకు వర్క్ అయితే ఉంటుంది. ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాల్ సెంటర్లో మాట్లాడడం అనమాట. సో ఇక్కడ మనకు పర్సనల్గా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా హిందీ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా మీ రెజ్యూమ్ పంపించినా సరే వాళ్ళు మీకు కంపల్సరీ కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్తో మీరు మాట్లాడడం ఇక్కడ మీ వర్క్ అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అయ్యి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది.